హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షకిరన్ ఫ్యాషన్. ఇది మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. చాలా మంది కామెంట్స్ లో మీరు ఏ టేబుల్ యూజ్ చేస్తున్నారు, రివ్యూ చూపించండి, ఫుల్ వీడియో చూపించండి, టేబుల్ డీటెయిల్స్ అని అడిగారు. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. చూడండి, ఇది నేను స్వింగ్ మిషన్ షాప్ లో తీసుకున్నాను. మిషన్స్ అమ్మే షాప్ లో తీసుకున్నాను. వుడ్ టేబుల్ అయితే కాదు, వుడ్ పౌడర్ తో చేసిన టేబుల్ ఇది. టేబుల్ కింది వైపు ప్లాస్టిక్ ఉంది. టేబుల్ జరిపినా కూడా స్క్రాచెస్ అయితే పడవు, ప్లాస్టిక్ ఉంది. సో వుడ్ పౌడర్ తో చేసింది కాబట్టి చాలా లైట్ వెయిట్ గా ఉంది. ఇది మనకు మిషన్ కుట్టేటప్పుడు ఇది తగులుతుందా కాళ్ళకని చాలా మంది అడిగారు. తగలదండి ఇది, ఎందుకంటే ఇది తొక్కే మిషన్ కాదు కదా, పెడల్ ఉంటుంది. సో పెడల్ని ప్రెస్ చేస్తే చాలు, సో మనకు తగలదు. చూడండి, ఇలా స్క్రూస్ ఉంటాయి, ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. టేబుల్ని ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు మనము. చూడండి, ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి, ఈజీగా రిమూవ్ చేసి ఈజీగా ఫిట్ చేసుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ గా ఉంది, చాలా ఈజీ. సో ఈజీగా మూవ్ చేసుకోవచ్చు మనము. చూడండి, ఇక్కడ ఒక రో అయితే ఉంది. మనము ఫ్యాబ్రిక్స్, థ్రెడ్స్, ఇంకా మనకి యాక్సెసరీస్ ఉంటాయి కదా, అందులో అన్నీ పెట్టుకోవచ్చండి. పై వైపు చూడండి, ఇలా తీసుకోవాలి, ఇలా తీసేసి మిషన్ పెట్టుకోవాలి. సో ఏ ఎలక్ట్రిక్ మిషన్ అయినా ఈజీగా పడుతుంది. కొన్ని ఎలక్ట్రిక్ మిషన్స్ చాలా హైట్లో ఉంటాయి, అవైనా పడతాయి ఇందులో. టేబుల్కి రైట్ సైడ్ సిజర్స్ పెట్టుకోవచ్చు. ఇందులో లోపల లెఫ్ట్ సైడ్ కాస్త ఎక్స్టెన్షన్ ఉంది. సో మనము నార్మల్గా బ్లౌజెస్ అయినా డ్రెస్సెస్ అయినా స్టిచ్ చేసుకునేటప్పుడు ఎక్స్టెన్షన్ కావాలి కదా, సో అందుకే కొంచెం అయితే ఉంది. ఇలా క్లోజ్ చేసుకోవాలి. నా మిషన్ అయితే కొంచెం హైట్ తక్కువగా ఉంది, సో మనం కింద ఏదైనా పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఏదైనా క్లాత్ అన్నా ఇంకా పేపర్ అయినా పెట్టుకోవచ్చు, అట్ట ముక్కలైనా. ఇలా పెట్టుకొని అడ్జస్ట్ చేసుకొని క్లోజ్ చేసుకోవాలి. మనకు వైర్స్ పెట్టుకోవడానికి కూడా రైట్ సైడ్ ఈజీగా ఉంది, ఓపెన్ ఉంది కదా. సో పెడల్ తీసుకొని మనము ఈజీగా పెట్టుకోవచ్చు. లోపల నుంచి వైర్స్ పెట్టుకొని చూడండి, పెడల్ కింది వైపు పెట్టుకోవాలి కదా. పెడల్ తొక్కుతాం కాబట్టి కాళ్ళు అయితే టేబుల్కి తగలవండి. నార్మల్ మిషన్ లాగా కాదు కదా ఇది, నార్మల్ మిషన్ అయితే తొక్కాలి. ఇదైతే అవసరం లేదు, జస్ట్ పెడల్ ప్రెస్ చేస్తే చాలు. ఈ విధంగా లోపల నుంచి వైర్స్ తీసుకొని అరేంజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్లగ్లో పెట్టుకోవాలి, అంతే, చాలా ఈజీ. మనకు వైర్స్ పెట్టుకోవడానికి కూడా ఇబ్బంది ఏం లేదు. రైట్ సైడ్ సీజర్స్ పెట్టుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ మనకు ఎక్స్టెన్షన్ టేబుల్ ఉంది, కింది వైపు మనం మెటీరియల్ పెట్టుకోవచ్చు. చాలా యూజర్ ఫ్రెండ్లీ టేబుల్ ఇది. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఐ హోప్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ టిప్స్ కోసం షకిరన్ ఫ్యాషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ అండ్ కటింగ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా ఇన్స్టాగ్రామ్ ఐడి షకిరన్ ఫ్యాషన్స్లో మెసేజ్ చేయండి, షూర్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.